హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విక్రమ్ మంద. అయితే ఏం లేదు, ఈరోజు మనం వెంకటేష్ అన్న అనే పర్సన్తో మాట్లాడుతున్నాము. తను హాస్పిటల్లో తనకి హాస్పిటల్లో వర్క్ చేస్తాడు. తన హాస్పిటల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏవేవి మనకు అవైలబుల్ ఉన్నాయో మన మన నాలాంటి చాలామంది ఏమంటారు గరీబ్ వాళ్ళకు తను హాస్పిటల్లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయో ప్లీజ్ స్కిప్ చేయకండి. హాయ్ ఎవ్రీవన్, నా పేరు వెంకటేష్, వెల్నెస్ హాస్పిటల్ మార్కెటింగ్ టీమ్. మా 6 బ్రాంచెస్ ఉన్నాయి వెల్నెస్ హాస్పిటల్స్ హైదరాబాద్లో. 3 బ్రాంచ్ వచ్చేసి అమీర్పేటలో ఉన్నాయి, ఇంకో 1 బ్రాంచ్ వచ్చేసి బిఎన్ రెడ్డిలో ఉంది, అండ్ ఇంకొక బ్రాంచ్ వచ్చేసి కోంపల్లిలో ఉంది, ఇంకొక బ్రాంచ్ వచ్చేసి సంగారెడ్డిలో ఉంది. మా హాస్పిటల్లో ఆల్ టైప్ ఆఫ్ డిసీజ్కు ఆల్ టైప్ ఆఫ్ సర్జరీస్ అవుతాయి మా దగ్గర. ముఖ్యంగా మా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్లో కార్డియాక్ చేస్తాం, న్యూరో చేస్తాం, అండ్ ఆర్థోపెటిక్ అండ్ యూరాలజీ చేస్తాము. సో ఆర్థోపెటిక్లో వచ్చేసి లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ మేము చేస్తాము మా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద. అండ్ యూరాలజీలో వచ్చేసి మేము కిడ్నీ స్టోన్స్ చేస్తాము. అండ్ కార్డియాక్ వచ్చేసి స్టంట్ అండ్ సిఏబిజీ అండ్ పీటీసీఆర్ 2 చేస్తాము. అండ్ న్యూరో వచ్చేసి బ్రెయిన్ ట్యూమర్ చేస్తాము, అంటే బ్రెయిన్లో ఏమన్నా ప్లాట్ అవుతానే కంపల్సరీ సర్జరీ, అంటే అది మేము ఆరోగ్యశ్రీ కింద అప్రూవల్ చేసేసి సర్జరీ చేస్తాము. అండ్ ఇవి కాకుండా ఆల్ టైప్ ఆఫ్ డిసీజ్, ఎట్లాంటి కేసు అయినా సరే, ఎలాంటి క్రిటికల్ కేసు అయినా సరే, రోడ్ యాక్సిడెంట్ కేసెస్ కానీ, హ్యాంగింగ్ కేసెస్ కానీ, పాయిజన్ కేసెస్ కానీ, ఎట్లాంటి కేసు అయినా సరే మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉంది. మాకు ఇన్ హౌస్ డాక్టర్స్ ఉన్నారు, మాకు వచ్చే డాక్టర్స్ ఇంకా ప్రొఫెసర్సే ఉన్నారు వెల్నెస్ హాస్పిటల్లో. లాస్ట్ ఇయర్ మాకు బెస్ట్ ఎమర్జింగ్ హాస్పిటల్ అని తెలంగాణలో వచ్చింది వెల్నెస్ హాస్పిటల్. సో ఎవరికి ఏమన్నా ప్రాబ్లం అయినా సరే నా నెంబర్ అన్న కింద ఇస్తాడు. సో కాల్ చేయండి, నేను అందరికీ హెల్ప్ చేస్తాను. సాధ్యమైనంత వరకు ఆరోగ్యశ్రీలో వస్తే ఆరోగ్యశ్రీ కిందనే చేపిస్తాను. ఒకవేళ కానీ ఏ పక్షంలో కూడా నేను సాధ్యమైనంత వరకు డైరెక్ట్ వస్తే మీకు 20% డిస్కౌంట్ అనే హాస్పిటల్ తరఫున చేయించి మీకు బయటి హాస్పిటల్ కంటే తక్కువలో బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యత నాది. సో ఎవరికి ఏమైనా ప్రాబ్లం అయినా నా నెంబర్ కింద అన్న డిస్క్రిప్షన్లో పెడతాడు, చూడండి. చూసి ఎవరికి ఏమన్నా నాకు కాల్ చేయండి. ఇక్కడ అమీర్పేట దగ్గర ఉంటుంది. అమీర్పేట వాళ్ళు వచ్చే వాళ్ళు ఆ సరౌండింగ్లో ఎవరికైనా కాబట్టి అమీర్పేటకి రండి. బిఎన్రెడ్డి సరౌండింగ్ అయితే మనకి ఎల్బీనార్ వస్తుంది, బిఎన్రెడ్డి సరౌండింగ్ అయితే బిఎన్రెడ్డి బ్రాంచ్ వస్తుంది. అండ్ కోంపల్లి సరౌండింగ్ అయితే అక్కడ కోంపల్లి బ్రాంచ్ వస్తుంది. ఇంకొకటి సంగారెడ్డిలో అయితే సంగారెడ్డి ఎవరు ఉన్నా సరే అక్కడ మన హాస్పిటల్ అయితే సంగారెడ్డిలో ఉంది. సో ఎవరికి ఏం హెల్ప్ కావాలన్నా నా నెంబర్కి కాల్ చేయండి, నేను కంపల్సరీ మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా. అన్న వచ్చేసి మనకు నేను ఫోన్ నెంబరు మీకు లింకులో పెడతాను. అన్న నెంబర్ తీసుకోండి. మీకు ఏ అవసరం ఉన్నా ఆయన కాల్ చేయండి. ఆరోగ్యశ్రీ ద్వారా చాలా వరకు ఆయన ట్రీట్మెంట్లు ఇప్పించిందంటే వాళ్ళ హాస్పిటల్ చాలా వరకు అయినాయంట. అన్న నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ మీ. ఇంకోటి గవర్నమెంట్ సంబంధించిన అన్ని ఫెసిలిటీస్, అన్ని గవర్నమెంట్ సంబంధించిన అన్ని షరతులు ఇంట్లో వర్తిస్తాయి, వీళ్ళ హాస్పిటల్లో వర్తిస్తాయంట. కంపల్సరీ అన్న ఫోన్ నెంబర్ మీకు పెడతాను. ప్లీజ్ ఎక్కడెక్కడ తిరిగే బదులు అక్కడ వెళ్ళి అన్న ఫోన్ నెంబర్ ఇస్తాను, ఒక్కోసారి కాల్ చేయండి. అన్న ఎక్స్ప్రెషన్ చేశాను మీకు. దాని తర్వాత మీకు ప్రాబ్లం ఏమున్నా క్లియర్గా ఆధార్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చేసుకోండి. మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి ప్లీజ్ బ్రదర్. చెక్ చేసుకోవచ్చు గూగుల్ రేటింగ్, వెల్నెస్ హాస్పిటల్ గూగుల్ రేటింగ్ ఎంత ఉంది, పేషెంట్ రికవరీ రేట్ ఎంత ఉందనేది మీకు తెలుస్తుంది కదా, గూగుల్లో ఏ హాస్పిటల్ ఎట్లా రేటింగ్ ఉందనేది. సో ఒకసారి చెక్ చేసుకోండి. వెల్నెస్ హాస్పిటల్ ది బెస్ట్ హాస్పిటల్. ఇప్పుడున్న హాస్పిటల్లో గ్రోతింగ్ హాస్పిటల్. ఎక్కడెక్కడికి వెళ్ళో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఎక్కడికి వెళ్ళో చూపించుకొని నా దగ్గరికి వచ్చి నా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని
చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో లక్షలు పెట్టుకొని ఇక్కడ వచ్చినాక ఇంకా అక్కడికంటే తక్కువ ప్యాకేజీలో చెప్పాలంటే లాస్ట్ మంత్లో ఒక చాలా పెద్ద కేసు వచ్చింది. అది సో యశోద పోతే అది అప్రాక్సిమేట్లీ 50 lakhs అడిగారు, మన దగ్గర 12 lakhsలో అయిపోయింది. అక్కడ గ్యారంటీ కూడా ఇవ్వలేదు, అది గైనీ కేసు అన్నమాట, డెలివరీ కేసు. సో చాలా ఉన్నాయి. వెల్నెస్ హాస్పిటల్లో మంచి ఇన్-హౌస్ డాక్టర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉంది, సిస్టర్స్ కానివ్వండి, డ్యూటీ డాక్టర్స్ కానీ, హాస్పిటల్ ఎవ్రీథింగ్ మన హాస్పిటల్లో కేరింగ్ కానివ్వండి, ఎట్లయినా సరే ఎట్లాంటి కేరింగ్ కావాలన్నా వెల్నెస్ హాస్పిటల్లో ఉంది. సో మీరు కన్నా నేను చెప్పింది కాకుండా మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, వెల్నెస్ హాస్పిటల్ ఎట్లా ఉంది, రికవర్ రేట్ ఎట్లా ఉంది. కామెంట్స్ చూడండి, కామెంట్ చూసినాక మీరు ఒకవేళ నా మాటలు నమ్మి మీరు వచ్చినాక మీరు అంటే ఎవరికి ఏమైనా ప్రాబ్లం అయ్యి నాకు రిఫరల్ చేసినా, లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరికి ఏమైనా జరిగినా కానీ నాకు చెప్పినా సరే మీరు కంపల్సరీ ఒక బెస్ట్ హాస్పిటల్ను చూస్ చేసుకున్న వాళ్ళు అవుతారు. 100% నేను అందులో నీకు గ్యారంటీ ఇస్తున్నాను. రండి ఒకసారి మా హాస్పిటల్ మీరు ఒకసారి చూడండి ఎట్లా ఉంది, ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. మీరు కంపల్సరీ మీకు నచ్చుతుంది వెల్నెస్ హాస్పిటల్, ట్రీట్మెంట్ నచ్చుతుంది. మీరే ఇంకొక 10 మందికి చెప్పి వెల్నెస్కి వెళ్ళమని చెప్తారు. ఆ విధంగా చెప్పేటట్టు మీకు మేము ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యత నాది. సో ఓకే, దయచేసి హాస్పిటల్కి వెళ్ళండి, ఎందుకంటే మన ఆరోగ్యమే మనకు మంచిది. డబ్బు లేని పరిస్థితుల్లో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి, ఫెసిలిటీ ఉన్నాయి కాబట్టి మనకు ఆరోగ్యశ్రీతోని చాలా వరకు ట్రీట్మెంట్స్ క్యూర్ అవుతున్నాయి అంట హాస్పిటల్లో. ప్లీజ్ అన్న ఫోన్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్, లైక్ అండ్ షేర్, కామెంట్ ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.